అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చచ్చి బ్రతికిన మనిషి 5వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? హలో హలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నేను రాజుని. ఇన్స్పెక్టర్ థామస్ వచ్చారా? అయితే నేను వెళ్తాను అని రాజు టెలిఫోన్ పెట్టేశాడు. ఒకసారి అద్దంలో చూసుకున్నాడు. ఇన్స్పెక్టర్ థామస్ కానీ అతని నౌకరు కానీ తనను గుర్తుపట్టలేరని తృప్తిపడి పిస్తోలు తీసి జేబులో వేసుకున్నాడు. సన్నని మీసాలు, పిల్లిగడ్డం, పాపిడి లేకుండా జుట్టు పైకి దూకున్నాడు. కళ్ళకు అద్దాలు, ప్యాంటు లోపల షర్టు, హ్యాటు. కొత్త వేషంలో కొద్ది మార్పులే చేసుకున్నా పోలిక లేకుండా మారిపోయాడు. థామస్ ఇంటికి వెళ్ళాక ఏం చేయాలో పథకం వేసుకోలేదు. అక్కడ పరిస్థితులను బట్టి ప్రవర్తించాలి, అంతే. హోటల్ ముందున్న ట్యాక్సీ స్టాండ్ వద్దకు వెళ్ళి ట్యాక్సీ ఎక్కి థామస్ ఇల్లుండే వీధి చివరన ట్యాక్సీ దిగి కాలినడకన బయలుదేరాడు. తలుపు తట్టగానే నౌకరు వచ్చి ఎవరు కావాలి అని అడిగాడు. ఇన్స్పెక్టర్ థామస్ అన్నాడు రాజు. ఇన్స్పెక్టర్ గారు లేరు. ఎప్పుడొస్తారు? తెలియదు. ఆయనతో అర్జెంటు పనుంది. నేను మధుర నుంచి వచ్చాను. అయితే ఆ కుర్చీలో కూర్చోండి, ఆయన వచ్చేంతవరకు అని వెనక్కి తిరిగాడు నౌకర్. ఈ ఇంట్లో ఈ నౌకర్ ఒక్కడైనా ఇంకెవరైనా ఉన్నారా అనే సంశయం కలిగినా రాజు ధైర్యం చేసి నౌకర్ వెనకే లోపలికి ఒక అడుగు వేశాడు. మీరు అక్కడే కూర్చోండి, నౌకర్ వెనక్కి తిరిగి అంటూ రాజు చేతిలోని పిస్తోలును చూసి నోరు తెరుచుకుని భయంతో ఏమిటిది, ఎందుకు అన్నాడు. కిక్కురు మనకుండా లోపలికెళ్ళు, చేతులు పైకెత్తి నిలబడు. ఇది ఇన్స్పెక్టర్ ఇల్లు. ఏ క్షణాన్నైనా పోలీసులు వస్తారు, పట్టుబడతావు. అంతేకాక దొంగతనం చేయటానికి ఈ ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేవు. అలా ఊరికే మాట్లాడక, నీకు ప్రాణాలతో ఉండాలనుంటే నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పు అన్నాడు రాజు. నౌకరు తల ఊపాడు. పంచె కట్టుకుని లాల్చి తొడుక్కున్న ఒక మనిషి మధ్యాహ్నం ఈ ఇంటి ప్రాంతాలకు వచ్చాడు. 6 అడుగుల 3 అంగుళాల పొడుగుంటాడు. ఆయన ఏమయ్యాడు? నాకు తెలియదు అన్నాడు నౌకర్. రాజు అతని దగ్గరికి వెళ్ళాడు. పిడికిలి బిగించి ఈడ్చి దవడ మీద కొట్టాడు. ఆ దెబ్బకు అతని కళ్ళు చీకట్లు కమ్మాయి. చెప్తావా చెప్పవా? ఇంకా కావాలా? నాకు తెలియదు. అయితే ఇంకా బుద్ధి రాలేదన్నమాట అంటూ రాజు మళ్ళీ ఈడ్చి కొట్టాడు. నౌకరు మూలుగుతో నేల మీద పడ్డాడు, ఏడుస్తున్నాడు. చెప్పు, ఆయన్నేం చేశారు? చెబితే నన్ను చంపేస్తారు. ఎవరు? అయ్యగారు. చెప్పకపోతే నేను ఇప్పుడు నిన్ను చంపేస్తాను. రాజు కాలెత్తాడు. వద్దు వద్దు, చెప్తాను. కాసిన మంచినీళ్ళు ముందు చెప్పు, తర్వాత ఇస్తాను. వెనక ఏదో చప్పుడైనట్టే రాజు చటుక్కున వెనక్కి తిరిగాడు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. బరువైన వస్తువు ఏదో తల మీద పడింది. తల బద్దలైనట్టు అయింది. కళ్ళు తిరిగిపోయాయి, మోకాళ్ళు ఆగిపోయాయి. కుప్పగా నేల మీద కూలిపోయాడు. ఇక స్పృహ రాగానే రాజు తల వెనక తడిమి చూసుకున్నాడు. పెద్ద బొప్పి గట్టింది. కళ్ళు చిట్లించి చూశాడు. కటిక చీకటి, కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించదు. నేల ముట్టుకుని చూశాడు. నున్నగా చల్లగా ఉంది. సిమెంట్ నేల. లేచి నిల్చున్నాడు. 2 చేతులు ముందుకు చాపి నెమ్మదిగా అడుగు తర్వాత అడుగేస్తూ ముందుకు నడిచాడు. 5 అడుగులు వేయగానే గోడ చేతులకు తగిలింది. గోడ మీద తడుముతూ గోడ వెంబడే నడిచాడు. ఎలక్ట్రిక్ దీపం స్విచ్ చేతికి తగులుతుందేమోనని ఆశ. తలుపు తగిలింది. లాగి చూశాడు, తెరుచుకోలేదు. తనను బంధించి ఎంతసేపు అయింది? ఈ గది అసలు ఎక్కడుంది? ఇన్స్పెక్టర్ థామస్ ఇంట్లోనేనా? యుగంధర్ ఏమయ్యాడు? యుగంధర్ని ఈ దుర్మార్గులు చంపేశారా? ఆ విషయం తలుచుకుంటేనే రాజు వణికిపోతున్నాడు. తనను వెనక నుంచి తల మీద కొట్టింది ఎవరు? ఇన్స్పెక్టర్ థామసా? అప్పుడే సూపరింటెండెంట్ ఇంటి నుంచి ఎలా వస్తాడు? వాళ్ళ ముఠాలో ఇంకొకడు ఎవడో అయి ఉండాలి. తను అచేతనుడిగా ఆ గదిలో కూర్చునే ప్రయోజనం లేదు. బయటపడేందుకు ప్రయత్నించాలని నిశ్చయించుకుని రాజు తలుపు గట్టిగా తన్నాడు. చప్పుడు కాలేదు. కొద్దిగా కీచుమంది. తలుపు కాస్త దూరం జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ తన్నాడు. కీచుమందే కానీ సడలేదు, ఓడలేదు. రాజు జేబు తడిమి చూసుకున్నాడు. వెర్రి ఆశ కానీ పిస్తోల్ తీసుకోకుండా ఉంటారా? లేదు. దాహం వేస్తోంది. ఎవరూ రారే. దాహంతో ఆకలితో తను ఈ గదిలో చచ్చిపోవాలని బంధించి పడేశారా? ఇంకొకసారి, ఆఖరిసారి తలుపు తన్ని చూడాలనుకుని తలుపుకు దూరంగా జరిగి ఒక్క పరుగునొచ్చి 2 కాళ్ళు ఎత్తి తన్నాడు. దబా దబా చప్పుడు, గలగలమన్న శబ్దం. ఈసారి తలుపుకు తగలలేదు కాళ్ళు. సరిగ్గా ఆ సమయానికి ఎవరో వచ్చి తలుపు తెరిచారు. రాజు ఆ మనిషిని తన్నాడు.
ఆ మనిషితో పాటు ఆ మనిషి చేతిలో ఉన్న వస్తువులతో పాటు రాజు నేల మీద పడ్డాడు. తలుపు తెరిచారని, తనను బంధించిన వాళ్ళలో ఒకడు తనతో పాటు కింద పడ్డాడని రాజుకు తెలుసు. తను తప్పించుకునేందుకు కలిగిన అవకాశం పోగొట్టుకోదలుచుకోలేదు. పిడికిళ్ళు బిగించి 2 చేతులతో తనతో పాటు పడిపోయిన మనిషి మీద, ఆ తల మీద బాదాడు. ఆ మనిషి కిక్కురు మనలేదు, కదలలేదు. రాజు లేచి నిల్చున్నాడు. అవతలెక్కడో దీపం వెలుగు మసకగా కనిపిస్తోంది. వంగి చూశాడు. కింద పడున్న మనిషి తనకు తెలుసునేమోనని. కొత్త మొహం, ఎన్నడూ అతన్ని తను చూడలేదు. అతని ప్యాంటు జేబు వెతికాడు. రివాల్వర్ దొరుకుతుందేమో అన్న ఆశతో. అటువంటిది ఏమీ లేదు. కాసిని కాగితాలున్నాయి. ఆ కాగితాలు జేబులో పెట్టుకుని రాజు ముందుకు నడిచాడు. అది నడవ. ఆ నడవలో 10 అడుగులు వేశాక ఒక తలుపు. ఆ తలుపుకు అవతల నుంచే దీపం వెలుగు వస్తోంది. ఆ గదిలో ఎవరైనా ఉన్నారో లేదో రాజుకు తెలియదు. తను అజాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ చిక్కిపోకూడదు. వెనక్కి తిరిగి 10 అడుగులు నడిచాడు. ఇంకో దోవ, ఇంకో తలుపు ఏదైనా ఉందేమోనని. లేదు. పడిపోయిన మనిషి చిన్నగా మూలుగుతున్నాడు. రాజు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. తలుపు వెనకే నిల్చుని తల మాత్రం కొంచెం వంచి గదిలోకి చూశాడు. గదిలో ఒక మూల గోడకు తగిలించి ఉంది కిరసనాయిల్ బుడ్డి దీపం. ఆ ఇంటికి ఎలక్ట్రికల్ దీపాలు లేవా ఏమిటని పైకి చూశాడు. ఎలక్ట్రిక్ తీగలున్నాయి. కరెంట్ లేదా ఏమో. గదిలో ఎవరూ ఉన్నట్టు లేరు. ఆ గది తర్వాత ఏముందో తెలియదు. ధైర్యం చేయక తప్పదు. రాజు చకచకా ముందుకి దీపం దగ్గరికి వెళ్ళి దీపం ఆర్పేశాడు. కటిక చీకటి. అంతవరకు నయం. అవతల వాళ్ళు తనకు కనిపించకపోయినా తనెవరికీ కనిపించడు. రాజు ముందుకు నడిచాడు. చల్లని గాలి వీస్తోంది. అవతల చాలా పెద్ద గది. హాలుకి అవతల వసారా. తలుపులన్నీ తెరిచే ఉన్నాయి. ఏ గదిలోనూ దీపాలు లేవు. ఆ ఇంట్లో ఎవరూ ఉన్నట్టు లేరు. రాజు హాల్లోకి వెళ్ళి ఆగాడు. వసారాలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతే తప్పించుకు పారిపోవచ్చు. ఆ తర్వాత ఎవరికీ చిక్కడు. కానీ వసారాలో ఎవరైనా కాపలా ఉన్నారేమో. హాలు తలుపు దగ్గరికి వెళ్ళి ఆగాడు. చెవులు 2 రిక్కించుకుని వింటున్నాడు. ఏ చిన్న చప్పుడైనా తయారుగా ఉన్నాడు. దగ్గరలో అగ్గిపుల్ల గీసిన చప్పుడు కాగానే ఉలిక్కి పడ్డాడు. వసారాలో తలుపు పక్కన నేల మీద కూర్చుని బీడీ వెలిగించుకున్నాడు ఎవడో. ఆ అగ్గిపెట్టె వెలుగులో చూశాడు రాజు. అతని ముసలి మొహం, ముడతల పడ్డ మొహం, పీక్కుపోయిన మొహం. గట్టిగా దెబ్బేస్తే మనిషి ప్రాణం పోతుందనిపించింది రాజుకి. అతనికి కనిపించకుండా ఎలా పారిపోవటం? తను జాలిపడి అతన్ని ఏమీ చేయకుండా వెళ్ళిపోతే, అతను తనను వెనక నుంచి పిస్తోల్తో కాలిస్తే ఎలా? ఇలా ఇక్కడే తాత్సారం చేస్తూ నిల్చోటానికి వీల్లేదు. లోపల పడి ఉన్న మనిషి ఏ క్షణాన్నైనా లేచి రావచ్చు. రాజు చటుక్కున కూర్చునున్న అతను 2 భుజాలు పట్టుకుని చేతిలోది కింద పారేయ్ అన్నాడు. కూర్చున్న మనిషి చేతిలో ఉన్న బీడీ కింద పడేసి, ఎవరు నువ్వు? ఏమిటి అఘాయిత్యం? అడిగాడు కంగారు పడకుండా. నువ్వెవరు? అడిగాడు రాజు. నేను బంగళా జవాన్ని. ఎవరి బంగళా ఇది? సర్కారుది. ఈ బంగళాలో ఇప్పుడు ఎవరున్నారు? ఎవరో పోలీస్ ఆఫీసర్. దొంగతనం చేయడానికి వచ్చావా? జాగ్రత్త, పోలీసులు ఉన్నారు లోపల. ఆ ఆఫీసర్ ఏడి? బయటికి వెళ్ళారు. వస్తారు కాసేపట్లో. సరే, నేను వెళ్తున్నాను. నేను వచ్చినట్టు కానీ నిన్ను ఈ ప్రశ్నలు అడిగినట్టు కానీ ఎవరికి చెప్పకు. చెప్తే ప్రాణాలు ఎగిరిపోతాయి అని చీకట్లోకి తోటలోకి పరిగెత్తాడు రాజు. ఒక చెట్టు కిందకి వెళ్ళి నిల్చున్నాడు. ఆ బంగళా ఎక్కడుంది? ఊరికి ఎంత దూరంలో ఉంది? ఊళ్ళోకి వెళ్ళాలంటే ఎటెళ్ళాలి? ఈ ప్రశ్నల్లో ఒక్కదానికి జవాబు తెలియదు రాజుకి. ఎటో ఒకవైపు వెళ్తే ఏదో ఒక ఊరు వస్తుంది కదా అనే ధైర్యంతో చెట్టు కింద నుంచి కదలబోతూ ఉండగా మోటార్ కారు ఇంజిన్ చప్పుడు వినిపించింది రాజుకి. వెంటనే చెట్ల వెనక నక్కి చీకట్లో దాక్కున్నాడు. ఓ జీపు కారు వచ్చి వసారా మెట్ల ముందు ఆగింది. రజ్వీ ఏడి? అడిగాడు కారులో ఉన్న మనిషి. రాజు గుర్తుపట్టాడు. అది ఇన్స్పెక్టర్ థామస్ కంఠస్వరం. ఇన్స్పెక్టర్ థామస్కి హంతకుడికి సంబంధం ఉందనే విషయాన్ని ఇంతవరకు ప్రత్యక్ష సాక్ష్యం లేదు. ఇప్పుడు దొరికింది. ఇంతకన్నా ఏం కావాలి అనుకున్నాడు. లోపలున్నాడు. చెప్పాడు జవాన్. తను పారిపోయిన విషయం చెప్పలేదు. అంతవరకు నయం. జవాన్ వెళ్ళి రజ్వీని పిలుచుకొచ్చాడు. అతను తప్పించుకుని పోయాడు సార్ అన్నాడు రజ్వీ. రాజు చేతిలో దెబ్బతిన్న మనిషే ఆ రజ్వీ. తప్పించుకుపోయాడా? ఎలా? అడిగాడు థామస్. రజ్వీ చెప్పాడు. చేతగాని దద్దమ్మవి నిన్ను తలుపెవడ తీయమన్నాడు? ఆ రాజు ఇంకా ఈ ప్రాంతాల్లో ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడు? వెతకండి. పూర్తిగా అన్నీ వెతికి 4 తన్ని తీసుకుని రండి. జాగ్రత్త, చంపద్దు. వాడితో నాకు పనుంది అరిచాడు థామస్. జీబులోంచి 4 దిగారు. టార్చ్ లైట్స్ వెలిగించి 4 తోట 4 వైపులకు వెళ్ళారు. తను అక్కడే నిలబడుంటే తప్పకుండా చిక్కిపోతాడు. పారిపోతే వెంబడించి పట్టుకుంటారు. రాజు గబగబా చెట్టెక్కాడు. బాగా పైకి ఆకులు గుబురుగా ఉన్న చోట కూర్చుని చూస్తున్నాడు. 10 నిమిషాలైన తర్వాత 4 జీబు దగ్గర చేరి, ఎక్కడా లేడు సార్ అన్నారు. స్టూపిడ్స్, లేకుండా ఎలా పోతాడు? గాలిలో కలిసి మాయం కాడుగా. ట్రంక్ రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. జీపు తీసుకెళ్ళి చూడండి
అని ఇన్స్పెక్టర్ థామస్ జీబులోంచి దిగాడు. ఇన్స్పెక్టర్ థామస్, రజ్వీ, ముసలి వాచ్మెన్ మాత్రం వసారాలో నిల్చున్నారు. మిగతా వాళ్ళంతా జీబెక్కి వెళ్ళిపోయారు. తన చేతిలో రివాల్వర్ ఉంటే ఎంత బాగుండు, కనీసం వెళ్ళిన వాళ్ళు ఒక గంట లోపల రాకుండా ఉంటే ఎంత బాగుంటుంది, ఆలోగా ఈ థామస్ విషయం కనుక్కోవచ్చు అనుకున్నాడు రాజు. అంతలో చిటపట చినుకులు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో వాన ఎక్కువైంది. వసారాలో నిలబడ్డ థామస్ లోపలికి వెళ్ళిపోయాడు. జవాన్, రజ్వీ కూడా లోపలికి వెళ్ళారు. రాజు నెమ్మదిగా చెట్టు దిగాడు. జీబులో వెళ్ళిన వాళ్ళ జాడ లేదు. ధైర్యం చేసి బంగ్లా వైపు నడిచాడు. ఇక డిటెక్టివ్ యుగంధర్ ఎంత ప్రయత్నించినా చేతికి కట్టిన కట్లు ఊడదీసుకోలేకపోయాడు. 2 చేతులు వెనక్కి విరిచి మెలిపెట్టి నైలాన్ తాళ్లతో కట్టారు. అలాగే కాళ్ళు కట్టేశారు. గదిలో దీపం లేదు, గాలి లేదు. కటిక నేల మీద పడుకొనున్నాడు. ఎంత ఆలోచించినా, ఎంత జ్ఞాపకం చేసుకుందామన్నా ఏం జరిగింది తెలియటం లేదు. తను ఇన్స్పెక్టర్ థామస్ ఇంటికి మారు వేషంలో వెళ్ళటం జ్ఞాపకం ఉంది. నౌకరు తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరని నిశ్చయించుకున్న తర్వాత తోటలోకి వెళ్ళాడు. తోటలో ఒక చెట్టు కింద నిల్చున్నాడు. ఇంట్లోకి ప్రవేశించేందుకు అవకాశం కోసం చూస్తూ 10 నిమిషాల తర్వాత మరి మెడ మీద చల్లగా ఏదో తగిలింది. కథలకు ప్రాణాలు పోతాయి అన్న మాటలు వినిపించాయి. తన మెడ మీద పిస్తూలు పెట్టారని గ్రహించడం కష్టం కాలేదు అందరికీ. తనము హంతకుడికే చిక్కుంటే ప్రాణాలతో ఆ ఇంట్లోంచి బయటపడ్డావు. బూట్ కాలుతో ఒక వలయం గీసి అందులో అడ్డంగా 2 గీతలు గీశాడు. ఒకవేళ రాజు తనను వెతుక్కుంటూ వస్తే చూస్తాడు. చూసినా తనను రక్షించగలడనే ఆశ అయితే లేదు. కిక్కురు మనకుండా ముందుకు నడు అన్నాడు వెనక నుంచి. ముందుకు నడిచాడు. థామస్ ఇంట్లోకి వెళ్ళారిద్దరు. హాల్లోంచి, గదుల్లోంచి, నడవాలోంచి లోపలికి తీసుకెళ్లాడు. కొట్టు గది లాంటి గదిలోకి తీసుకెళ్లి తల మీద కొట్టడానికి అయి ఉంటుంది పిస్తోల్ ఎత్తాడు ఆ మనిషి. సరిగ్గా ఆ సమయానికి ఆగు అని కేక వినిపించింది. అది ఇన్స్పెక్టర్ థామస్ కంఠస్వరం. చేతులు పైకి ఎత్తే ఉంచు అన్నాడు వెనక నిల్చున్న మనిషి. ఇన్స్పెక్టర్ థామస్ దగ్గరికి వచ్చి యుగంధర్ని పరీక్షగా చూసి, ఏమిటి యుగంధర్, ఏం జరిగింది అడిగాడు. యుగంధర్ జవాబు చెప్పేలాగా యుగంధర్ని పట్టుకున్న మనిషి, తోటలో చెట్టు వెనక పొంచి దాక్కొనుండగా పట్టుకున్నాను అన్నాడు. అలాగా, ఎందుకు చెట్టు వెనక పొంచి దాక్కున్నారు అడిగాడు థామస్. యుగంధర్ మాట్లాడలేదు. సార్, తాత్సారం చేయటం అనవసరం. ఇప్పుడే యుగంధర్ని కాల్చి చంపేస్తే పేడ వదిలిపోతుంది అన్నాడు ఆ మనిషి. ఇక్కడ నా ఇంట్లోనా, వీల్లేదు అన్నాడు థామస్. ఎక్కడ కనపడితే అక్కడ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు కాల్చి చంపేయమన్నారు బాస్ అన్నాడు. నీతో అలా చెప్పాడా? నాతో అలా చెప్పలేదు. బాసు స్వయంగా తన చేతులు చంపుతానన్నాడు. నువ్వు నేను చెప్పినట్టు వినాలి, తెలిసిందా? పిచ్చి వేషాలేకు. ఇతన్ని ఎక్కడ చంపడానికి వీల్లేదు అన్నాడు థామస్ నిశ్చయంగా. పోనీ ఆ బంగ్లాకి తీసుకెళ్తే? చెప్తాను, ఎప్పుడూ తీసుకెళ్లవలసింది. ఆలస్యం చేయటం మంచిది కాదు సార్. ఈ యుగంధర్ జిత్తులో మారివాడట. కాళ్ళు చేతులు కట్టేస్తే సరి, స్పృహ పోయేటట్టు తల మీద ఒక దెబ్బేస్తే? అలాంటి పనులు చేయకూడదు. మత్తు మందు ఇస్తే స్పృహ పోతుంది. కాళ్ళు చేతులు కట్టేశారు, మత్తు మందు ముక్కు దగ్గర పెట్టారు. తనకెలాగో స్పృహ పోతుంది. తనేం చేయలేదు. నిజంగా స్పృహ పోకముందే స్పృహ పోయినట్టు నటిస్తే వీళ్ళ విషయం తెలుసుకోవచ్చని యుగంధర్ తల అటు ఇటు కదిపి కళ్ళు మూసేశాడు. స్పృహ పోయింది, కళ్ళు గట్టిగా ఉన్నాయి. ఇక తలుపు మూసేసిరా అన్నాడు థామస్. తలుపు ముయ్యటం కన్నా నేను లోపలే కాపలా ఉంటాను సార్. తప్పించుకు పారిపోయాడంటే బాస్ నా ప్రాణం తీసేస్తాడు. సరే, బాస్ వచ్చేందుకు చాలా ఆలస్యం అవుతుంది కనుక నీకు కావాల్సినవి తెచ్చి గదిలో పెట్టుకో. నాకేం అవసరం లేదు. మంచినీళ్ళైనా దగ్గర పెట్టుకో. దాహం వేస్తే నువ్వు బయటకు వెళ్ళడానికి వీలుండదు తర్వాత. ఆ మనిషి వెళుతూ ఉండగా ఎందుకైనా మంచిదని ఆ పిస్తోల్ ఎలా ఇచ్చేళ్ళు అన్నాడు థామస్. అతను పిస్తోల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. యుగంధర్ కళ్ళు కొద్దిగా తెరిచి చూస్తున్నాడు. థామస్ పిస్తోలు విరిచి లోపలున్న తోటాలను చూసి వెనక్కి వంచి మూసేసి గోడ వైపు పిస్తోల్ తిప్పి మేట నొక్కాడు. క్లక్ క్లక్ మందే కానీ పేలలేదు. అంతలో ఆ మనిషి తిరిగి వచ్చాడు. థామస్ పిస్తోల్ అతనికిచ్చి, జాగ్రత్త, నేను బాసు వచ్చేంతవరకు జాగ్రత్తగా చూస్తూ ఉండని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కాసేపటికి యుగంధర్కి స్పృహ పోయింది. మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి తను అక్కడికి వచ్చి ఎంతసేపు అయిందో, ఎన్ని రోజులు అయ్యాయో, ఎక్కడున్నాడో ఏమీ తెలియలేదు. ఎంత ప్రయత్నించినా కట్లు ఊడి రావటం లేదు. దాహం వేస్తోంది, ఆకలి కూడా వేస్తోంది, కడుపులో మంట. యుగంధర్ అటు ఇటు దొర్లాడు. ఏమీ కనిపించట్లేదు. చీకటి. కీచు మంది ఎక్కడో. యుగంధర్ చెవులు రిక్కించుకుని విన్నాడు. ఎవరో గదిలోకి వస్తున్నారు. స్పృహ వచ్చినట్టుందే అన్నాడు గదిలోకి వచ్చిన మనిషి. ఎక్కడో విన్న గొంతది. పరిచయం ఉన్న మనిషిలా ఉంది కానీ పలానా మనిషిని పోల్చుకోలేకపోయాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ థామస్ కంఠస్వరం కాదు. నోటికి ఉలిపిరి కాగితం అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నట్టు గరగర వినిపిస్తోంది. అన్నాడు యుగంధర్. నేనెవరో తెలుసా నీకు?
తెలియదు. నేను ఈ దేశానికి వచ్చే ముందు నాకు మా అధికారులు అప్పచెప్పిన పనుల్లో మొదటిది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటో తెలుసా? తెలియదు. నువ్వెవరో, నీ అధికారులు ఎవరో తెలిస్తే కదా. నాది పరిస్థాన్. నా అధికారులు పరిస్థాన్ ప్రభుత్వం. నా పై అధికారి పరిస్థాన్ గూఢచారుల అధినేత, పరిస్థాన్ అధ్యక్షుడు. అలాగా, ఏమిటి నీ చెప్పిన మనిషి పని? డిటెక్టివ్ యుగంధర్ని చంపేయటం. యుగంధర్ నవ్వాడు. మీ అధ్యక్షుడికి నా మీద అంత కసెందుకు అన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు నువ్వు మా ప్రభుత్వం పథకాలు చెడగొట్టావు. అంతేకాదు, మా గూఢచారుల్లో మేటిగాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ పట్టుకున్నావు. ఈ దేశంలో మా గూఢచారుల చర్యలు సక్రమంగా సాగకపోవటానికి ముఖ్య కారకుడు నువ్వే. అందుకని మీ గూఢచారులను నేను పట్టుకోవటంలో ఆశ్చర్యమే ఉంది. భారతీయుడినైన నేను నా దేశానికి చేతనైన విధంగా సేవ చేయటం సహజమే కదా. సహజమే. ఇంత అపకారం చేస్తున్న నిన్ను మేము చంపటము సహజమేగా అన్నాడు అతను. ఇన్స్పెక్టర్ థామస్ కూడా మీలో ఒకడా? అవును, కానీ నేనెవరో ఇన్స్పెక్టర్ థామస్ కూడా తెలియదు. అంటే నేను పరిస్థాన్ గూఢచారుల నాయకుల్లో ఎవరినో, ఏ పేరున ఈ దేశంలో వ్యవహరిస్తున్నానో నా అనుచరుల్లో ఒక్కడికి తెలియదు. ఎవరు పట్టుబడినా నేను పట్టుబడను. అంత పటిష్టమైన వ్యూహం నిర్మించావన్నమాట. అదేమిటో తెలుసుకోవాలనుంది. చెప్తాను, ఇప్పుడు కాదు. నువ్వు ఎవరికీ చెప్పడానికి అవకాశం లేకుండా నీ ప్రాణం తీసే ముందు చెప్తాను అని నవ్వాడు అతను. యుగంధర్ 2 నిమిషాలు మౌనంగా ఉండి, నువ్వు పరిస్థాన్ గూఢచారుల నాయకుడివి. నన్ను హతమార్చమని నిన్ను మీ ప్రభుత్వం ఆజ్ఞాపించింది. ఆ ప్రయత్నం చేశావు, బాగానే ఉంది. కానీ సుందర్ని, వినయ్ని ఎందుకు హత్య చేశావు అడిగాడు. ఆ పరిస్థాన్ గూఢచారి తృప్తిగా నవ్వాడు. నిజంగా నీకు తెలియదా? తెలుసుకున్నావనుకున్నాను అని వెనక్కి తిరిగి సిగరెట్ వెలిగించి యుగంధర్ దగ్గరికి వెళ్ళి సిగరెట్ యుగంధర్ నోట్లో పెట్టి, వ్యక్తిగతంగా నీతో నాకు ఎటువంటి విరోధం లేదు యుగంధర్. నువ్వు మీ ప్రభుత్వానికి సాధించిన ఘన విజయాల గురించి విన్న తర్వాత నీ మీద నాకు చాలా గౌరవం ఏర్పడింది. వ్యక్తిగతంగా మనం విరోధులం కాం, ప్రభుత్వ రీత్యా విరోధులం. అవకాశం దొరికితే నువ్వు నా ప్రాణం తీస్తావు, అవునా అని. సుందర్ విషయం అడిగావు కదూ. సుందర్ మీ స్పెషల్ బ్రాంచ్ మనిషి అని నీకు తెలియదా అడిగాడు. యుగంధర్ ఆశ్చర్యపోయాడు. నిజంగానే తనకు తెలియదు. పోలీసులు ఎందుకు చెప్పలేదు? బహుశా పోలీసులకు కూడా తెలిసుండదు. స్పెషల్ బ్రాంచ్లో పై ఉద్యోగులకు తప్ప ఎవరికీ తెలిసుండదు. టీ కంపెనీలో ఉద్యోగం చేయటం, ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగం చేయటం అదంతా ఉత్త నాటకం. అతను అసలు ఉద్యోగం స్పెషల్ బ్రాంచ్లో, అందులోనూ పరిస్థాన గూఢచారులను పట్టుకోవటం అన్నాడు అతను. అతని ప్రియురాలు వినయ మీకేం ద్రోహం చేసింది అడిగాడు యుగంధర్. ఆమె మాకేమీ అపకారం చేయలేదు, తప్పు సుందరిది. అతను తెలుసుకున్న రహస్యాలు ఆమెకు చెప్పాడు. నేను నమ్మను. స్పెషల్ బ్రాంచ్లో ఇచ్చే మొదటి శిక్షణ తన ఆత్మీయులకు కూడా ఏమీ చెప్పకూడదని. నిజమే, కానీ సుందర్ ఆ నియమం పాటించలేదని మీకెలా తెలుసు? అతన్ని చంపడానికి వెళ్ళినప్పుడు సెయింట్ థామస్ మౌంట్లో ఉన్న మైదానంలో కారులో కూర్చుని అతను ఆమెతో చెప్పడం నేను స్వయంగా విన్నాను. అలాగా, అయితే ఆ వేళ మైదానంలో నన్ను చంపడానికి ప్రయత్నించింది నువ్వేనన్నమాట. అవును. అప్పుడు నన్ను చంపడానికి సిద్ధపడిన వాడివి ఇప్పుడు ఇంకా నన్ను చంపకుండా తాత్సారం చేస్తున్నావు ఎందుకు అడిగాడు యుగంధర్. అలా అడగటం వల్ల తన చావుకి తనే తొందర పెడుతున్నాననే భయం లేదు యుగంధర్కి. ఏదో కారణం లేకపోతే తనని ఇప్పటి వరకు ఊపిరితో ఉండనిచ్చేవాళ్ళు కారని తెలుసు. అతను నవ్వాడు. నిన్ను ఇలా బంధించడానికి అవకాశం దొరుకుతుందని నాకేం తెలుసు? తెలుసుంటే ఆ వేళ చంపడానికి ప్రయత్నించేవాడిని కాదు. బందీగా దొరికానుగా, ఇంకా చూస్తావెందుకు? చంపేస్తాను, చంపేసి తీరాలి. కానీ నువ్వు ఒప్పుకుంటే. దేనికి? మా దేశం తరపున పనిచేయటానికి. యుగంధర్ పక్కపక్క నవ్వి, నా ప్రాణం కాపాడుకోవడం కోసం నా దేశానికి ద్రోహం చేస్తాననుకున్నావా అన్నాడు. నువ్వు నీ దేశానికి ద్రోహం చేయవలసిన అవసరం లేదు. మీతో కలిస్తే నా దేశానికి ద్రోహం కాదా? అది కాదు, చెప్తాను విను. మా గూఢచారి చర్యలు మీ ఒక్క దేశంలోనే కాదు, ఇంకా చాలా దేశాల్లో సాగిస్తున్నాం. నువ్వు ఇంకో దేశంలో మా తరపున పనిచేయి. నీ దేశానికి ద్రోహం చేయకుండా నీ ప్రాణం కాపాడుకోవచ్చు. యుగంధర్ నిమిషం పాటు మౌనంగా ఉండి, బాగా ఆలోచించి చెప్తాను, మాట ఇస్తే తప్పేవాణ్ణి కాను అన్నాడు. అవును, ఆ విషయం తెలిసి అడిగాను. అన్నట్టు ఇంకొక విషయం, ఆ విశ్వనాథన్ కూడా మీలో మనిషేనా? అవును. అయితే అతను మారు వేషంలో తిరుగుతున్నాడు. రైలు కింద పడి చనిపోయినట్టు సాక్ష్యం కల్పించాం. విశ్వనాథన్ మాలో చేరి మాకు సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. అతని కూతురు చనిపోగానే ఒక శవాన్ని తెచ్చి రైలు పట్టాల మీద పడేసి విశ్వనాథన్ మరణించినట్టు దొంగ సాక్ష్యం సృష్టించి విశ్వనాథాన్ని మాలో చేర్చుకున్నాం. ఇప్పుడు మీరు నన్ను ఎక్కడ బంధించి ఉంచారు? ఇన్స్పెక్టర్ థామస్ ఇంట్లోనా? చెప్పను.
నేను మీలో కలిస్తే నన్ను పరిస్థాన్ తీసుకెళ్తారా? అవును. ఎలా? విమానంలో. తప్పించుకునేందుకు మీకు అవకాశం కూడా దొరకదు అని నవ్వాడు అతను. ఎప్పుడు? నువ్వు ఒప్పుకున్నానని చెప్పిన తర్వాత 24 గంటల్లోపు అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. రేపు చెప్తాను. నాకు 24 గంటలు వ్యవధిస్తారా? ఇస్తాను. అంతలో మునిగిపోయింది ఏమి లేదు. ఒక్క సలహా, నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను చంపేయటం నిశ్చయం. జాలిపడి నిన్ను వదిలేస్తానని మాత్రం అనుకోకు. నేను అలా అనుకోవట్లేదులే. తప్పించుకునేందుకు అవకాశం దొరుకుతుందని అనుకోవట్లేదు. నువ్వు చచ్చిపోయి నీ దేశానికి చేసే సేవ ఏమీ ఉండదు, బతికి చేసే అపకారము ఏమీ ఉండదు గనక నీ ప్రాణం నువ్వు కాపాడుకోవటమే వివేకమైన పని. ఆలోచిస్తాను. బాగా ఆలోచించు. నీకు భోజనం ఏర్పాటు చేశాను. మా మనుషులు తెచ్చిస్తారు. తప్పించుకునేందుకు ప్రయత్నం చేయకు, కాల్చి చంపేస్తారు అని అతను వెళ్ళిపోయాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. అలాగే మీకు మళ్ళీ చెప్పేది, ప్రతి వీడియోని ఎక్కువ మంది లైక్ చేయడానికి ప్రయత్నించండి. దట్ విల్ గో టు లాట్ ఆఫ్ పీపుల్ అండ్ యూట్యూబ్ విల్ రికమెండ్ దట్ వీడియో టు ద పీపుల్. ప్లీజ్ సపోర్ట్ శ్రీనివాస్. థ్యాంక్ యూ.